హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లంచ్ అయిందా అందరిది? ఇక నేనైతే ఇది సండే రోజు వ్లాగ్ అండి. నైట్ జీరా రైస్ అయితే చేశానన్నమాట. జీరా రైస్ చాలా సింపుల్గా చేసేయచ్చండి, చాలా ఈజీ. పిల్లలకి బాక్సులకి అయితే చాలా బాగుంటుంది, బాగా ఇష్టపడతారు కూడా. రెస్టారెంట్ స్టైల్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్లోకి కూడా చాలా బాగుంటుందండి. నేను మా ఆఫ్టర్నూన్ లంచ్కేమో మటన్ అయితే చేశానండి. ఇంకా మటన్ కొద్దిగా ఉందన్నమాట, అందుకనేసి ఇక జీరా రైస్ కొంచెం చేద్దాము, అది ఇది కాంబినేషన్గా తినొచ్చు అనేసి కొంచెం జీరా రైస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ అయితే 2 మెంబర్స్కి సరిపోతుందండి ఈ రైస్. ముందే స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. సారీ, ఆయిల్ కాదు, నెయ్యి వేసుకోవాలండి. ఒకవేళ దగ్గు అలా ఉన్న వాళ్ళైతే నెయ్యి స్కిప్ చేసి ఆయిల్ వేసుకోండి, సరిపోతుందన్నమాట. అలా ఏం లేదు అంటే పిల్లలకైతే నెయ్యి వేసి ఇవ్వండి, బాగుంటుంది. అలానే జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుంది, ఉంటే వేసుకోండి. కంపల్సరీ అయితే జీడిపప్పు ఉండాలని ఏం లేదు, ఉంటే అయితే వేసుకోండి. ఇక నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు అయితే వేయించేసి ఇగోండి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఒక 2 స్పూన్స్ అయితే పడుతుందండి. బాగా వేడిగా ఉన్న నెయ్యిలోన వేయాలన్నమాట జీలకర్ర. బాగా వేడిగా ఉన్నప్పుడు అది వేస్తే చిటపట్లాడుతూ టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇలా క్రిస్పీగా అవుతుంది జీలకర్ర, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందండి అది ఫ్రై అయ్యేటప్పుడు. అలా జీలకర్ర వేసేయాలి. జీలకర్ర వేసి కొంచెం అలా వేయించుకోవాలన్నమాట. జీలకర్రని వేయించేసుకొని ఇగోండి పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కంపల్సరీ అండి, కారం అయితే వేయద్దన్నమాట, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒకవేళ కారం ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి. మాకు ఇక్కడ హైదరాబాద్లో అస్సలు కారమే ఉండట్లేవండి పచ్చిమిర్చి. డైరెక్ట్ మిర్చి అయినా నమ్మలేచేమో అనుకుంటా నాకు తెలిసి. నేను ఇంకా ఒక జోక్ చెప్పానండి, చెప్తాను. ఇప్పుడైతే ఇంగువ వేయాలండి, ఇంగువ అయితే కంపల్సరీ అండి, అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట, టేస్ట్. ఇంగువ అయితే వేసుకోండి, పిల్లలకు కూడా మంచిది కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కఫం ఉండదు అంటారు ఇంగువ యూజ్ చేస్తే, కాబట్టి ఇంగువ అయితే వేసుకోండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీ అసలు. రైస్ మనం నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్లో చేసిన రైస్ ఉంది చల్లటన్నం అనుకుంటే అది కూడా మనము ఇలా జీరా రైస్ లాగా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇగోండి ఇంగువ కూడా వేసా కదా, వేసి రైస్ అయితే కలిపేసుకోవాలి. రైస్ ముందే మంచిగా పొడి పొడిగా చేసుకోవాలండి. మనము చేసుకున్న తర్వాత దాంట్లో వేయాలి. గరిటెతో అయితే కలపకండి, అన్నం మెతుకు ఉంటుంది కదా, అది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట గరిటెతో కలిపితే. ఇలాంటి అట్లకాడ లాంటి దాంతో కలిపామనుకోండి, ఇలా ఓన్లీ కింద నుంచి కలుపుతాం కాబట్టి మనము విరగకుండా బాగా వస్తుంది. ఇది మీరు, నేనైతే నార్మల్ రైస్తోనే చేసానండి, మేము డైలీ వాడే రైస్. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేస్తే ఏమవుతుందంటే ఇంకా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర కరివేపాకు లేవండి, అయిపోయినాయి. తెచ్చుకుందాం అనుకుంటే వర్షం పడింది, ఇంక అందుకని వెళ్ళలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఓకేనా. ఇగోండి రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత మిరియాల పొడి వేయాలండి, కంపల్సరీ అండి. మిరియాల పొడి ఉంటే పొడి వేసుకోండి. ఒకవేళ లేదు మిరియాలు ఉన్నాయి మీ దగ్గర అన్నట్టయితే అవి దంచుకొని పొడిలాగా చేసుకొని అయినా వేసుకోండి. మిరియాల పొడి, సాల్ట్ 2 వేసి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట. రైస్ అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. వదిలేస్తే అది మంచిగా అవుతుంది అన్నమాట.
ఇక జోక్ చెప్తా అన్నా కదా, అది ఏంటంటే మాకు ఇక్కడ మిరపకాయలు అస్సలు కారమే ఉండవండి అసలు. ఆ, మాకు మండే రోజు మార్కెట్ అవుతుంది అనమాట మా ఇంటికి దగ్గరలో. ఆ మార్కెట్లో అయితే మిరపకాయలు కారం ఉన్నాయా లేదా అని చాలామంది లేడీస్ నోట్తోనే కొరికి చూస్తున్నారండి అక్కడ. నాకైతే చాలా నవ్వు వచ్చింది అసలు. మిరపకాయలు కారం ఉన్నాయా లేదా అని అక్కడే కొరికి చెక్ చేస్తున్నారనమాట. ఇదేంట్రా బాబు అనుకున్నా నేను. కానీ నిజమే అండి, చాలా అసలు కారమే ఉండట్లేదు. ఏదైనా ఆకుకూర పప్పులకి అలా వేస్తే ఏదో పచ్చగడ్డి వేసినట్టే ఉంటుంది, అసలు కారమే ఉండదు. కానీ నాకు తెలిసి బెంగళూరులో మిరపకాయలు 1-2 వేసినా చాలటండి, చాలా కారంగా ఉంటాయని అన్నారు. అది నాకైతే తెలీదండి. మళ్ళీ మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారన్నమాట, వాళ్ళైతే అన్నారనమాట చాలా కారం ఉంటాయని. ఇగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి. ఇగోండి మా అమ్మాయి అయితే తింటుంది మటన్ కర్రీ వేసుకొని. ఓకే అండి, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.